అరటి పండు కూడా చక్కగా కుక్ అవుతూ మంచి సువాసన వచ్చేస్తుంది. ఇది లైట్గా పండిన అరటిపండు, మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చూసుకోండి మనకి సాఫ్ట్గా ఉందా లేదా అని. కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం పసుపు, కొంచెం ఇంగువ, అయితే కొంతమంది పచ్చిమిరపకాయ అవి కూడా వేసుకుంటారు, నేను వేయలేదు. దీంట్లో ఈ విధంగా ఈ పప్పుని, ఉడికించిన పప్పుని వేసేసుకుందాం. ఒకటే, ఎప్పుడైతే మన ఇంట్లో సాంబార్ రెడీ అవుతుందో కొంచెం ఎక్కువగా తినేస్తాం. మరొక్క 2 నిమిషాలు అయిన తర్వాత మనం కొబ్బరి, పచ్చి కొబ్బరి కొంచెం అంత లైట్గా తురిమేసుకోండి, సన్నగా తురిమేసి దీంట్లో వేసుకొని దాన్ని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, అలా తేలుతూ. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా సాంబార్ అనేది మన సౌత్ ఇండియాలో చాలా ఇష్టంగా తింటారు. మీరు కేరళ వెళ్తే సాంబార్లో మీకు కొబ్బరి పొడి ఇట్లా పైన తేలుతూ, పచ్చి కొబ్బరే, ఎందుకంటే అక్కడ కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ఆ సువాసన కూడా చాలా ఇష్టం. నిజంగా చాలా బాగుంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. కర్ణాటక వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లేవర్స్ అన్నీ మసాలాలు ఉన్న ఫ్లేవర్, గరం మసాలాలు వేసి ఈ బిసిబెల్లా బాతుల్లో ఆ సాంబార్ అలా చేసుకుంటూ ఉంటారు. తమిళనాడు వెళ్ళామనుకోండి, వాళ్ళు టిఫిన్కి ఒక సాంబారు, భోజనానికి ఒక సాంబారు, డిన్నర్కి ఒక సాంబార్ లాగా, దోశకి సపరేట్ సాంబారు, ఇడ్లీకి సపరేట్ సాంబార్లా రకరకాలు ఇళ్లల్లో చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు. కొంతమంది సొరకాయ వేసుకోవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్య నేను సొరకాయ వేసి సాంబార్ చేసి చాలా రోజులు అయినట్టుంది, అది కూడా చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ కొబ్బరి తురుము మనం కావాల్సినంత, ఆ కొబ్బరి మీకు ఎక్కువగా వేసుకోవడం అలవాటు లేకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి వేసిన తర్వాత మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఉప్పును కూడా మనం చూసుకుందాం. దీంట్లో ముందుగా కొంచెం వేసాను ఉప్పు, మరి లాస్ట్లో కూడా మనకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు మనం సరిగ్గా పడిన వెంటనే మనకి టేస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే హోటల్లో పనిచేసినప్పుడు ఫస్ట్గా సాంబారు రుచి చూడకూడదు, ఒట్టి సువాసనతో పట్టే చెప్పేయచ్చు అంటారు. పెద్ద పెద్ద షెఫ్లు అలా కేవలం సువాసన పట్టే చెప్పేస్తారు. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీనిపై మూత పెట్టేద్దాం. 4-5 నిమిషాలు ఆగి ఈ సాంబార్ని వడ్డించుకుందాం. సాంబార్ చేశానంటే నా ముఖంలో ఎక్కడ లేని చిరునవ్వు వచ్చేస్తుంది. సో మరి అరటికాయ ముక్కలు ఇందులో ఉడికిన తర్వాత కూడా మనం ఆ కుక్ అయిన తర్వాత దాన్ని మనం ఒక బంగాళదుంపలాగా మనకి దాంట్లో వస్తుంది. కానీ అరటిపండు బంగాళదుంప కంటే పౌష్టిక విలువలు ఎక్కువగా ఉంటాయి, మరి రుచి కూడా చక్కగా ఉంటుంది. ఇది కొంచెం అంత పండిన అరటిపండు కాబట్టి దీంట్లో ఆ స్వీట్నెస్ అనేది కూడా యాడ్ అవుతుంది. చిప్స్, బనానా అంటేనే మరి అది. సో చూడండి, ఇప్పుడు అరటి ముక్కలు వేసుకొని దీని నిండా సాంబార్ పోసుకొని మరి ఇంకేంటి తినేద్దామా.